హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ అజయ్ ఎమ్ఎన్ఆర్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీ దానిలో మనం ఒక రెండవ చాప్టరు జంతుదేహ నిర్మాణం. ఈ జంతుదేహ నిర్మాణంలో మనం కణజాలాలు అనే టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పోయిన క్లాసులో మనం మృదులాస్థి గురించి, మృదులాస్థి రకాలు, అలాగే వాటి విధులు, అలాగే ఆ తర్వాత ఎడిపోజ్ టిష్యూ గురించి, ఎడిపోజ్ టిష్యూ రకాలు, వాటి విధుల గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఈరోజు క్లాస్లో మనము అస్థి కణజాలం నుంచి మనం డిస్కస్ చేద్దాం. అస్థి కణజాలం, అస్థి కణాలు ఎన్ని రకాలు, వాటి యొక్క విధులు, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో క్లాస్లో మనం స్టార్ట్ చేయే ముందు చిన్న అనౌన్స్మెంటు. డిఎస్సి గురించే చాలా వార్తలు వినపడుతున్నాయి. సరే, త్వరగా నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా ఎవరి మాట నమ్మొద్దు. ఇది నా సిన్సియర్ సలహా. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చారు అని అనుకోవడమే. అది 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు. కాబట్టి డిలే అవుతుందని మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, పడకూడదు కూడా. ఎందుకంటే ఒక జాబ్ కొట్టాలని ఒక గట్టి సంకల్పంతో మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి, ఓపిక ఓర్పు రెండు అవసరమే. కాబట్టి దాని గురించి మీరు వరి అవ్వద్దు. ఎప్పుడు ఇచ్చినా, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే ఆ టయానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రతిసారి జరిగే మిస్టేక్ ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుని చాలామంది ప్రిపరేషన్ లేక బాల్తో పడుతున్నారు. ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. కాబట్టి మీ వైపు నుంచి మీ వంతుగా మీరు 100% ప్రిపరేషన్ని కొనసాగించండి, ముగించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండే 1-2 నెలల టైము కేవలం రివైజ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదో నేర్చుకుందాం, ప్రిపేర్ అవుదాం అంటే వెనకబడిపోయినట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీరు ఇబ్బంది పడద్దు. ఆలోచించే కొద్దీ నిరాశ వస్తుంది కానీ ప్రోత్సాహం అయితే రాదు. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాసే విధంగా సిద్ధపడాలని నా సిన్సియర్ సలహా. సో డిఎస్సి గురించి, డే 2 నోటిఫికేషన్ గురించి పక్కన పెట్టి మీ ఫోకస్ అంతా కూడా మీరు చేసే పని మీరు చేసుకోండి. అలాగే డిఎస్సి ప్రిపరేషన్ కావాల్సిన సమయాన్ని కేటాయించి సిన్సియర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా విజయావకాశాలు ఉంటాయి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. పోయిన క్లాస్లో మనం దాదాపు 810 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. 800 బిట్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు 811వ బిట్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయొద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 811. స్థితిస్థాపక మృదులాస్థి ఎందుకు పసుపు రంగులో ఉంటుంది? స్థితిస్థాపక మృదులాస్థి పసుపు రంగులో ఉంటుందని మెన్షన్ చేసామంటే, వేరొక మృదులాస్థి వేరొక రంగులో ఉంటుంది కదా, అది తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగు ఉండే మృదులాస్థి కూడా ఉంది. అయితే స్థితిస్థాపక ఎలాస్టిక్ మృదులాస్థి ఏదైతే ఉందో అది పసుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే దానిలో స్థితిస్థాపక తంతువులు ఉండటం వల్ల అది పసుపుగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 812. ఏ మృదులాస్థిలో కొల్లాజన్ తంతువులతో పాటు అధిక సంఖ్యలో పసుపు స్థితిస్థాపక తంతువులు ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాం, స్థితిస్థాపక మృదులాస్థి. దీనిలో ఈ తంతువులు ఉండటం వల్ల అది పసుపు రంగులో ఉంటుంది. 813. బలాన్ని మరియు స్థాపకతను ఇచ్చే మృదులాస్థి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బలాన్ని ఇస్తుంది, అలాగే స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీ, సాగే గుణాన్ని కలిగి ఉండే మృదులాస్థి ఏంటంటే అది స్థితిస్థాపక మృదులాస్థి. 814. క్వశ్చన్ నెంబర్ 814. వెలుపలి చెవి డొప్ప, శ్రోత నాళాలు, ఉపజిహ్వకలో ఉండే మృదులాస్థి. వెలుపలి చెవి డొప్ప కదా, పెద్ద డొప్ప ఉంటుంది కదా, అది శ్రోత నాళాలు, అలాగే కంఠనాళాలు, ఇంకా ఉపజిహ్వక, దీన్నే కొండనాలుక అంటాం. వీటిలో ఉండే మృదులాస్థి స్థితిస్థాపక మృదులాస్థి. 815. ఏ మృదులాస్థి మాత్రికలో కొల్లాజన్ తంతువులు కట్టలుగా ఉంటాయి? ఆన్సర్ తంతుయుత మృదులాస్థి. ఇంకో రకమైన మృదులాస్థి మనం ఇంతకుముందు కాచాబ మృదులాస్థి అని చెప్పుకున్నాం.
తర్వాత స్థితిస్థాపక మృదులాస్థి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తంతుయుత మృదులాస్థిని గురించి కూడా మనం చెప్దాం. 816 పరిమృదులాస్థి అనేది ఉండని మృదులాస్థి ఏది అంటే మృదులాస్థి చాలా రకాలు ఉన్నాయి. ఈ మృదులాస్థిలో పరిమృదులాస్థి అని ఉంటుంది. ఒక మృదులాస్థిలో మాత్రము పరిమృదులాస్థి ఉండదు, అదే తంతుయుత మృదులాస్థి. తంతుయుత మృదులాస్థి. నెక్స్ట్ క్వశ్చన్ 817 అన్ని మృదులాస్థుల్లోకెల్లా దృఢమైన మృదులాస్థి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అన్ని మృదులాస్థులలోకెల్లా దృఢమైన మృదులాస్థి తంతుయుత మృదులాస్థి. తంతుయుత మృదులాస్థి. 818 అంతర కశేరుక చక్రాలలోను చక్రికలలోను శ్రోణి మేఖల జగన సందాయకంలోనూ ఉండే మృదులాస్థి ఇది. ఈ భాష కొంచెం ఏమైనా ఇబ్బందికరంగా ఉందేమో చూద్దాం. చూడండి. అంతర్కశేరిక చక్రికలలోను. అంతర్కశేరికలు అంటే పక్కటెముకలు, అవి అమరి ఉండే ఆ తొట్టి లాంటి నిర్మాణాలు చక్రికల్లో. అలాగే శ్రోణి మేఖల జగన సందాయకం. శ్రోణి మేఖల అంటే హిప్ జాయింట్. హిప్ జాయింట్ ఎక్కడైతే నడుముకు కనెక్ట్ అవుతుందో, బ్యాక్ బోన్కి కనెక్ట్ అవుతుందో ఆ సందాయకంలోనూ ఉండే మృదులాస్థి. ఆన్సర్ తంతుయుత మృదులాస్థి. ఈ తంతుయుత మృదులాస్థి మృదులాస్థుల్లోకెల్లా దృఢమైన మృదులాస్థి. రైట్. క్వశ్చన్ నెంబర్ 819 అధిక కటికీకృతమైన దృఢమైన సంయోజక కణజాలం అని దేనిని అంటారు? ఆన్సర్ ఎముక. ఎముక చాలా గట్టిది కదా. మన శరీరంలో కల్లా అత్యంత కఠినమైన గట్టి ఎముక ఏంటంటే తొడ ఎముక కదా. తొడ ఎముకని గట్టి ఎముక అంటారు కదా, ఫీమర్. సరే, ఇది చాలా అధిక కటికీకృతం, చాలా కఠినంగా ఉంటుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 820 ప్రౌఢ సకశేరుకాలలో అంతరాస్థి పంజరంగా ఉండే కణజాలం ఏది? ప్రౌఢ సకశేరుకాలు అంటే పక్కటెముకలు కలిగిన పెద్ద జీవులలో అంతరాస్థి పంజరంగా ఉండే కణజాలం ఏంటంటే అంతర అస్థి పంజరం. అంటే మనకి ఎముకలన్నీ కూడా మన శరీరం లోపల అస్థి పంజరంగా ఉంటాయి కాబట్టి మనలో ఉన్న అస్థి అనేది అంతరాస్థి పంజరం. దీనికి ఈ కణజాలమే అస్థి కణజాలం. అస్థి కణజాలానికి ఇంకో పేరు ఎముక. ఎముకనే మనం అస్థి కణజాలం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 821 శరీరంలో నిర్మాణాత్మక చట్రాన్ని ఏర్పరిచే కణజాలము. శరీరంలో నిర్మాణాత్మక చట్రాన్ని ఏర్పరిచే కణజాలం అస్థి కణజాలం లేదా ఎముక. ఈ అస్థి కణజాలం లేకపోతే మన శరీరానికి ఒక షేప్ అనేది, ఒక నిర్మాణం అనేది లేదు. మనకు ఒక సిలిండ్రికల్ షేపు ఉందంటే దానికి కారణం ఈ మనం అంటాం కదా వెన్నెముక, ఇవన్నీ ఈ కాళ్ళు చేతుల్లో ఎముకలు ఇవన్నీ కలిసి కూడా ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. అదే అస్థి కణజాలం లేదా ఎముక. 822 మృదు కణజాలానికి ఆధారాన్ని ఇస్తూ సున్నిత అవయవాలను రక్షించే కణజాలం ఏది? మృదు కణజాలం ఏదైతే మృదు కణజాలం ఉందో దానికి ఆధారాన్ని ఇస్తుంది, అంటుకొని ఉంటుంది. అలాగే సున్నిత అవయవాలైన గుండె, హార్ట్, అలాగే లంగ్స్ వీటిని ఒక గూడులాగా ఉండి రక్షించే కణజాలం అస్థి కణజాలం లేదా ఎముక. అంటే చెస్ట్ రీజియన్లో ఎముకలు ఉంటాయి కదా మనకి. ఆ ఎముకల కింద ఎముకల గూటిలో గుండె, ఊపిరితిత్తులు ఉంటాయి. 823 కండరాలతో కలిసి కదలికలకు తోడ్పడే కణజాలం. కండరాలతో కలిసి కదలికలకు తోడ్పడే కణజాలం అస్థి కణజాలం లేదా ఎముక. 824 దృఢమైన వంగని మాత్రిక ఉండే కణజాలం ఏది? దృఢమైన వంగని మాత్రిక ఉండే కణజాలం దానిని ఎముక అంటున్నాం. తర్వాత ఎముకలో ఎక్కువగా ఉండే పదార్థం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎముకలో ఎక్కువగా ఉండే పదార్థము కాల్షియం లవణాలు, అలాగే కొల్లాజన్ తంతువులు. కొల్లాజన్ తంతువులు అనేవి ఎలాస్టిక్ నేచర్ కలిగి చాలా దృఢంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 826 చాలా ఇంపార్టెంట్. చూడండి. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు పెళుసుగా ఎందుకు మారతాయి? మనం చూస్తూ ఉంటాం వృద్ధాప్యంలో ఉన్నవారు ఒక్కోసారి జస్ట్ కాలు జారి పడినా కానీ ఎముకలు ఇరుగుతూ ఉంటాయి. అదే వయసులో ఉన్న వారికి అయితే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే కానీ ఎముకలు విరుగు. కింద పడినందుకు ఎముకలు విరుగు. యాక్చువల్గా పెద్ద యాక్సిడెంట్ అయితేనే ఎముకలు విరుగుతాయి.
కానీ వృద్ధాప్యంలో ఉన్నవారు జారిపడినా కానీ వారికి ఎముకలు క్రాక్స్ వస్తూ ఉంటాయి, అంటే ఎముకలు పెలుసుగా మారి ఉంటాయి. అది ఎందువల్లంటే ఎముకలో అకర్బన పదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల. యాక్చువల్గా ఉండాల్సింది కర్బన పదార్థం, అదే కొల్లాజన్ తంతువులు. ఈ కర్బన పదార్థం ప్లేస్లో అకర్బన పదార్థాలు ఎక్కువగా చేరుకుపోవడం వల్ల ఎముకలు పెలుసుగా మారుతాయి. తర్వాత 827 చూడండి, క్వశ్చన్ నెంబర్ 827. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎముక అనేది కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఈ మొదలైన వాటికి ఎలాంటి రిజర్వాయర్గా ఉంటుంది? ఈ కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఇవి మైక్రో న్యూట్రియంట్స్ అంటున్నాం. ఈ న్యూట్రియంట్స్ ఖచ్చితంగా ఎముకలో ఉంటాయి. వీటి వల్ల ఎముక కూడా బాగా దృఢంగా ఉంటుంది. అయితే ఈ 3 కాల్షియం, మెగ్నీషియం, భాస్వరానికి ఒక రిజర్వాయర్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు దానిలో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ రిజర్వాయర్ని హోమియోస్టాటిక్ రిజర్వాయర్ అని అంటాం. ఎముకకున్న మరొక పేరు హోమియోస్టాటిక్ రిజర్వాయర్, ఇంకొక పేరు అస్థి సంయోజక కణజాలం లేదా అస్థి కణజాలం. రైట్.